మాది ఆంధ్రాలో నందిగామ కాన్స్టిట్యున్సీ. వృత్తిరీత్యా నేను ఐటీ జాబ్ చేస్తుంటాను. నేను ఈరోజు ఐటీ జాబ్ చేస్తూ లక్షల్లో శాలరీ డ్రా చేస్తున్నా అంటే దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంటు. ఆ సానుభూతితో అప్పుడు నేను చదువుకొని ఉన్నా కాబట్టి ఈరోజు వైఎస్ జగన్ అన్నకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్లో పనిచేస్తుంటాను. ఓకే అన్న, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత అంతకుముందు 2014 పాలనకి ఇప్పుడున్న ఈ 5 సంవత్సరాల పాలనకి ఏమేమి తేడాలు చూశారు, ఎలాంటివి గమనించారు మీరు ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి? ఈ 5 సంవత్సరాల పాలనలో జగన్ గారు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేసింది పేద మధ్యతరగతి బిలో మధ్యతరగతి పీపుల్ మీద. మీరు చూసుకుంటే విద్య వైద్య అనేది జగన్మోహన్ రెడ్డి గారు బాగా కాన్సన్ట్రేషన్ చేసి డెవలప్ చేశారు. పేదవాడికి మధ్యతరగతి వాడికి కావాల్సింది ఏంది? విద్య వైద్యం. ఈ రెండింటి కోసం కుటుంబాలు అప్పులు పాలవుతాయి అని ఆయన చేసిన ప్రజా సంకల్ప యాత్రలో గమనించారు. నాడు నేడు అనే ఒక ప్రోగ్రాం, చక్కటి ప్రోగ్రాం తీసుకొని రెండింటిని డెవలప్ చేసి విద్యనే తీసుకోండి. ఇప్పుడు ఒక విద్య ఈరోజు ఎల్కేజీ చదవాలి అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది హైదరాబాద్లోనే. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సిబిఎస్ఈ సిలబస్ కానీ ఐబీ సిలబస్ కానీ ప్రవేశపెట్టి విద్యని పేదవాడు ముందింటికి నేర్చినాడు. ఒక కుటుంబంలో ఒకళ్ళు చదువుకొని ఉద్యోగం చేశారంటే ఆటోమేటిక్గా ఆ కుటుంబం డెవలప్ అవుతుంది. ఇప్పుడు జనరల్ కూటమి వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎలక్షన్స్లో ఏమన్నా, ఎందుకంటే అంతకుముందు 2014 టైంలో కూడా ఇట్లాగే పొత్తు పెట్టున్నారు. కాకపోతే ఏంటంటే అప్పుడు జనసేన పార్టీ కంటెస్ట్ చేయలేదు, సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు కూడా అలాగే వస్తుంది. అండ్ బీజేపీ అలయన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు ఓట్లు ఏమైనా చీలుతుందా, లేకపోతే అట్లాంటిది అసలు ఎట్లా ఉండబోతుంది ఈసారి వచ్చి రేపు ఎలక్షన్స్? జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసినా సరే ప్రజల మద్దతు అనేది పూర్తిగా వైఎస్ఆర్సీపీకి ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ జగనన్న పాలన చూశారు. ఒకసారి మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పడు. చంద్రబాబు ఈరోజు అధికారం కోసం ఏవేవో హామీలు ఇస్తున్నారు. చూసాం మనం. 2014లో రైతులకు రుణమాఫీ అన్నాడు. ఒక పెద్ద బండిల బుక్ని మేనిఫెస్టో అని ప్రకటించాడు. అవేం అమలు చేయలేదు. ప్రజలకు తెలుసు జగనన్న ఏంది, చంద్రబాబు నాయుడు గారు ఏందని. జగనన్న చెప్పిన హామీలన్నీ నెరవేర్చినాడు కాబట్టి కన్ఫామ్గా ఈసారి కూడా ఎన్ని పార్టీలు గెలిచినా సరే జగనన్న ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ ఈసారి? లాస్ట్ టైం 151 వచ్చింది, ఇప్పుడు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు సుమారు? మా నాయకుడు చెప్పినట్టు వైనాట్ 175, వైనాట్ 25 అనేది టార్గెట్గా అందరూ పనిచేస్తున్నారు. కానీ ఈ జనసేన పొత్తు వల్ల గోదావరి జిల్లాల్లో కొంచెం ఎఫెక్ట్ ఉండవచ్చు. బట్ వైఎస్ఆర్సీపీ విల్ గెట్ ద గవర్నమెంట్ more than 125+ seats. Please subscribe .news.